12వ శ్లోకం. ఈ శ్లోకంలో దుర్యోధనుడికి ధైర్యం, ఉత్సాహం కలిగించడానికి కురువంశ పెద్ద అయిన భీష్ముడు సింహంలా గర్జించి తన శంఖాన్ని బలంగా ఊదాడు. భీష్మ పితామహుడు దుర్యోధనుడి మనసులో ఉన్న భయం, ఆందోళనను గమనించాడు. మనవడిపై ఉన్న ప్రేమతో అతనికి ధైర్యం ఇవ్వడానికి గట్టిగా శంఖం ఊదాడు. భీష్ముడికి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మయే పాండవుల పక్షంలో ఉన్నారని, చివరికి ధర్మమే గెలుస్తుందని తెలిసినా తాను తీసుకున్న బాధ్యతను, తన కర్తవ్యాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. అందుకే శంఖానాదం చేసి నేను నా ధర్మాన్ని చివరి వరకు నిర్వర్తిస్తాను అని తెలియజేశాడు. అప్పటి యుద్ధ నియమాల ప్రకారం ఇది యుద్ధ ప్రారంభానికి సంకేతం. భీష్ముడికి ఎవరు గెలుస్తారో తెలిసినా తన బాధ్యత నుండి వెనక్కి తగ్గలేదు. దుర్యోధనుడి భయాన్ని అర్థం చేసుకొని అతనికి ధైర్యం ఇచ్చాడు. ఈ శ్లోకం మనకు నేర్పేది ఫలితం తెలియకపోయినా కర్తవ్యం చేయడం గొప్పది. ఫలితం తెలిసినా కర్తవ్యం చేయడం ఇంకా గొప్పది.